మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే గుర్తుకొచ్చే పేరు చాట్‌జీపీటీ. అయితే చాట్‌జీపీటీ సరిగ్గా పనిచేయాలంటే మనకి జీపీయూస్ అనేది చాలా అవసరం. జీపీయూస్ బాగా ఫాస్ట్గా వర్క్ అయినప్పుడు మాత్రమే మనకి చాట్‌జీపీటీ రెస్పాన్స్ బాగా వస్తుందన్నమాట. మనకి చాట్‌జీపీటీకి జీపీయూస్ని ఎన్విడియా కంపెనీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దాదాపుగా 10,000 A100 జీపీయూస్ని అయితే చాట్‌జీపీటీ వర్క్ చేయడం కోసం యూస్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎన్విడియా వంటి ఒక కంపెనీ లేకపోతే ఇవాళ చాట్‌జీపీటీ వంటి టూల్స్ రన్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం అనమాట. అంత పవర్ఫుల్ కంప్యూటింగ్ అనేది వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఎవరైతే ఎన్విడియా వంటి కంపెనీస్ ఉంటాయో వాళ్ళు రేపొద్దున్న ఎక్కువ స్కేల్ అప్ చేసుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళకి టెక్నాలజీ లేదనుకోండి, డిపెండెన్సీ పెరిగిపోయి వాళ్ళు నచ్చిన రేట్కి ఆ చిప్స్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో పలానా కంట్రీకో లేకపోతే పలానా కంపెనీస్కి మాత్రమే ఏ కంప్యూటింగ్ పవర్ వస్తే కనుక ఇతర వాళ్ళు ఏ టెక్నాలజీని వాడుకోవాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రీసెంట్గా ఓలా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కృత్రిమ్ అనే ఒక ఏ చిప్ని 2026 సంవత్సరంలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో మరి కృత్రిమ్ ఏ చిప్ వల్ల మన భారతదేశానికి వచ్చే ఉపయోగాలంటే, అలానే ఓలా కంపెనీ ఆగస్ట్ 15వ తారీఖున ఏ టెక్నాలజీ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ చేశాయి ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఓలా ఆగస్ట్ 15వ తారీఖు సంకల్ప్ ఈవెంట్లో వాళ్ళు రివీల్ చేసిన ఒక ఏ మోడల్ పేరు ఏంటంటే భాషిక్. ఈ భాషిక్ అనే ఏ టూల్ ఏం చేస్తుందంటే, లైవ్లో ఏదైనా ఒక వీడియో జరుగుతుంది అనుకోండి, లైవ్ స్ట్రీమింగ్ ఏదైనా జరుగుతుంటే ఆ పలానా భాషని నచ్చిన భాషలో కన్వర్షన్ చేసుకోవచ్చు. మన సంకల్ప్ ఈవెంట్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లైవ్లో వాళ్ళు హిందీ భాషలో మాట్లాడారు అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం, లేకపోతే ఇంగ్లీష్ భాషలో మాట్లాడితే దాన్ని హిందీలోకి, లేకపోతే తెలుగులోది ఇంగ్లీష్కి హిందీలోకి, లేకపోతే ఇంగ్లీష్లోది తెలుగులోకి హిందీకి కన్వర్ట్ చేయడం కోసం ఈ భాషకి ఏ మోడల్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్ అనౌన్స్ చేసిన ఏ టూల్ ఇది అనమాట ఓలా కంపెనీ నుండి. అలానే ఇందులో భాగంగా వీళ్ళు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఏం చేశారంటే, ఓలా కంపెనీ కూడా ఆల్రెడీ కృత్రిమ్ ఏఐని అయితే మోడల్ని రిలీజ్ చేశారు. మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేసాం. చాట్‌జీపీటీ ఎలాగైతే ఒక ఏ చాట్ బోటో, ఓలా కృత్రిమ్ అనే ఒక చాట్ బోట్ని కూడా మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. రాబోయే రోజుల్లో ఓలా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎగ్జిస్టింగ్గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఈ కృత్రిమ్ ఏ చాట్ బోట్ని తీసుకొస్తారంట. సో అంటే 2025 లేదంటే 2026 కల్లా ఈ చాట్ బోట్స్ వచ్చేస్తుంది. సో కస్టమర్స్ ఏఐని డైరెక్ట్గా వాళ్ళ స్కూటర్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక అప్డేట్ చెప్పారు. ఇక దీని అన్నింటికన్నా మేజర్గా చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, 2026 సంవత్సరం కల్లా కృత్రిమ్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు ఏ చిప్ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇదే చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే ఇవాళ వరకు మన భారతదేశం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీయూస్ని తయారు చేసిన కంపెనీస్ దాదాపుగా లేనంటే అనమాట. సో మనకి ఏఎండి కంపెనీ కానీ, ఇంటెల్ కానీ, లేదంటే మనకి ఎన్విడియా కంపెనీ ఎక్కువగా జీపీయూస్ అనగానే గుర్తుకొచ్చి, అందులోని ఏ టెక్నాలజీ రిలేటెడ్ చిప్స్ అనగానే గుర్తుకొచ్చి ఈ టాప్ 3 కంపెనీస్. ఇప్పుడు మన భారతదేశ రిలేటెడ్గా ఒక ఏ చిప్ని డెవలప్ చేయడం చాలా అవసరం. కాంపిటీషన్లో ఇప్పుడు చాట్‌జీపీటీకి కానీ, లేకపోతే జెమినీ ఏఐకి కానీ, లేకపోతే మనకి మెటా వంటి సంస్థలకి వాళ్ళ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాళ్ళకి కావాల్సిన డేటా సెట్స్ని వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకోగలుగుతారు. ఆల్రెడీ వాళ్ళు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాలంటే డేటా సెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మన భారతదేశంలో ఏంటంటే అంత భారీగా ఇన్వెస్ట్ చేయడం అనేది రేర్గా జరుగుతుంది. ఎందుకంటే అంత హైలీ ఏ టెక్నాలజీ మీద డెవలప్ అయిన సంస్థలు లేవు. ఇప్పుడు గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ వేరే దేశాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ డేటా సెట్స్ ఉన్నాయి. ఆ డేటా నథింగ్ బట్ మన యూజర్స్ నుంచి వచ్చిన డేటానే వాళ్ళు డేటా సెట్స్ కింద యూజ్ చేసుకున్నారు. బట్ మన దేశం నుంచి ఓలా కంపెనీ వాళ్ళు ఏం చేయగలుగుతారంటే, వేరే కంపెనీస్తో టైప్ అవుతామని చెప్తున్నారు ఇనీషియల్ లెవెల్లో. తైవాన్ దేశం నుంచి ఇతర దేశాల నుంచి ఏ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకుని, అంటే చిప్స్ సంబంధించిన జీపీయూ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకుని మన దేశంలో ఓలా కంపెనీ వాళ్ళు కృత్రిమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఏ చిప్ని అయితే డిజైన్ చేస్తామని చెప్తున్నారు. ఏ చిప్ అంటే నథింగ్ బట్ ఇదేనండి, జీపీయూస్నే మన చిప్స్ అని కూడా అంటారు. సో పవర్ఫుల్ జీపీయూస్ అనమాట ఇవి. సో వాటిని 2026 సంవత్సరం కల్లా తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఈ చిప్స్ని కానీ తీసుకొస్తే మనకు ఉన్న అడ్వాంటేజ్ ఫస్ట్ ఏంటంటే, వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఓలా కంపెనీ వాళ్ళ చిప్స్నే మనం వాడుకున్నట్లయితే వేరే చాట్‌జీపీటీ కానీ, జెమినీ వంటి మోడల్స్ వచ్చినప్పటికీ కూడా మన దేశంలో రాబోయే రోజులు ఏమైనా కొత్త స్టార్టప్స్ ఏ మోడల్స్ తీసుకొచ్చినా ఈ చిప్స్ని యూజ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. ఇన్ కేసు వాళ్ళు కావాలని ఆప్ చేసినా మనకి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మన ఏ సంబంధించిన మోడల్స్ రన్ అవుతాయి అనమాట. ఇది మేజర్గా ఉన్న అడ్వాంటేజ్. రెండోది కాస్ట్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. వేరే దేశం వాళ్ళు చెప్తారు బాగానే డిమాండ్ పెరుగుతుందని వాళ్ళకి నచ్చిన రేట్ పెట్టారు అనుకోండి, రాబోయే రోజుల్లో చాట్‌జీపీటీ కానీ, జెమినీ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ యాక్సెస్ చేసి అమౌంట్ పెడతారు. దానికి అలవాటు పడిపోయాం. బట్ అటువంటి రాబోయే రోజుల్లో పోటీ ప్రపంచంలో మనం గెలవాలంటే దానికి పోటీగా ఉన్న ఏ మోడల్స్ రన్ చేయాలి. దానికి కావాల్సిన చిప్స్ వేరే దేశంలో ఉంటే మళ్ళీ రేట్లు మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే మన ఇండియాలోనే ఉన్నాయనుకోండి, మనం తక్కువ రేటుకే దాన్ని ఆపరేట్ చేసుకోగలిగితే కస్టమర్స్ అందరూ కూడా ఫ్రీగానే ఏ మోడల్స్ని రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాగా ఇంటర్లింక్ అయిన విషయం ఏంటంటే ఏ చిప్స్, వాటిని ఓలా కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు.
ఇది ఓవరాల్గా వీళ్ళు అనౌన్స్ చేసిన ఆగస్ట్ 15వ తారీఖు సంబంధించిన అనౌన్స్మెంట్స్. దాంతోపాటుగా ఓలా కృత్రిమ సంబంధించిన క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు రివీల్ చేయడం జరిగింది ఆగస్ట్ 15వ తారీఖున. ఇవి మనకి ఆగస్ట్ 15వ తారీఖున ఓలా కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన కొన్ని అనౌన్స్మెంట్స్ అనమాట. ఇటువంటి లేటెస్ట్ కనెంట్ కోసం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.